ఈనాటి ముఖ్య అతిథి సిఎస్ఆర్కే ప్రసాద్ గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారికి నమస్కారం సార్. నాకు ఎపిఫనీ సభ్యుల గురించి పూర్తిగా తెలియదు. మూర్తి గారంత నాలెడ్జీ నాకు లేదు. వారు 5 నిమిషాల్లోనే ఇంత విషయం సేకరించి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అందుకని నేను పేర్లు నాకు గుర్తుగా అందరివి తెలియవు, కానీ నాకు రెగ్యులర్గా మాట్లాడిన వెంకటేష్ గారు, ఇప్పుడు డిడ్లా స్వామి గారి గురించి చెప్పారు, ఫౌండర్. ఇట్లనే మూర్తి గారు కన్వీనర్. వారు మాట్లాడుతుంటే నా జీవితం మీద నాకే నేను ఇంత చేసినానా అనిపిస్తుంది. అంత ధైర్యం చూపెట్టానా నేను అనిపిస్తుంది. నేను చాలా పిరుకువాడిని, అప్పుడు చాలా భయం వస్తుంది. పెద్దలంటే చాలా భయం. అప్పుడున్న కల్చర్ ఏంటంటే పెద్దల ముందర చెప్పులు వేసుకొని నడవడానికి లేదు. మా ఊరు పెద్దలు కనపడితే చెప్పులు తీసేసి చంకలో పెట్టుకొని నడుచుకొని వెళ్ళాలి. ఆ భయంతో బతికినాం కాబట్టి, ఆ భయంలో సంస్కారం అబ్బింది కాబట్టి ఆ విధంగా మేము రాణించగలిగినాం. అయితే కొంచెం బ్రీఫ్గా ఈ సంస్థ ఎడ్యుకేషనల్ ఎపిఫనీ అంటే ఇంత శ్రమ చేస్తుందా, ఇంతలాగో కూడా పనిచేస్తారా, సమాజం గురించి ఇంత బాధ్యత తీసుకునే వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి గురించి ఇంతకాలం నాకు తెలియలేదే, లేకపోతే ఎప్పుడో వారిని కూడా కలిసి వారితో కలిసి ప్రయాణించేవాడినేనని అనిపించింది. ఇంత శ్రమ, వీళ్ళంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని ఫైనలైజ్ చేయాలంటే ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని విమర్శలు ఉంటాయి. పెదకాకాని అని ఒక చోట చిన్న ట్యూషన్ సెంటర్ ఓపెన్ చేసినాం, ఫ్రీ ట్యూషన్ సెంటర్. ఈవినింగ్ 6 to 7 ఒక యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారి సహాయంతో వారే ఓపెన్ చేశారు. వాళ్ళకు ఏదో నేను లిటిల్ బిట్ కొంచెం హెల్ప్. ఓపెన్ చేస్తే ఫస్ట్ 100 మెంబర్స్ వచ్చారు. 6 to 8 క్లాస్, ఫ్రీ ట్యూషన్ సెంటర్. చాలా కష్టపడుతున్నాడు, నేను కూడా చూశాను, వాళ్ళకు తోడయ్యాను. వెంటనే వచ్చిన మాట ఏంటంటే 1 monthకే ఇతనికేం లే, డబ్బులు ఎవరెవరో బాగా ఇస్తున్నారంట, ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక ఈ ట్యూషన్ పెట్టారనని విమర్శలు స్టార్ట్ అయ్యాయి. ఏదన్నా ఒక మంచి కార్యం చేయాలంటే వెనకాల ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఆ విమర్శలు వీళ్ళు కూడా ఫేస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఏది ఏమైనా వీళ్ళు చేస్తున్నది సామాన్యమైన కార్యక్రమం కాదు, పెద్ద యజ్ఞం అది. విద్య కలిగిన విద్యార్థుల్ని కనుక తయారు చేసి ఈ సమాజంలోకి వదిలేస్తే వాళ్ళు ఈ సమాజానికి ఎంతో కొంత సహాయం చేస్తారు. అది డబ్బు ఇస్తే నిలవదు, ఆస్తులు ఇస్తే నిలవవు, ఇంకేమి ఇచ్చినా నిలవవు. కానీ మన దగ్గర నుంచి దొంగలించలేనిది ఏదైనా ఉంది అంటే అది విద్య ఒకటే. ఆ దొంగిలించలేని విద్యను మీకు అందిస్తున్నారే ఎపిఫనీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అమెరికా నుంచి వచ్చారంట వారెవరో, థ్యాంక్ యూ వెరీ మచ్. బెంగళూరు, ఇంకా ఎక్కడెక్కడి నుంచినో ఎంతో శ్రమపడి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 గంట సమయం పడితే బయలుదేరారా సార్ అంటే, నేను బయలుదేరి వచ్చి నేను ఆల్రెడీ విజయవాడలో ఉన్నా. అంటే టైం ఫంక్చువాలిటీ అంటే మేము పోలీస్ ఎక్కువ టైం ఫంక్చువాలిటీ మెయింటైన్ 5 నిమిషాల ముందే ఉంటాం. నేను 5 to 9 ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాం, ఇంకా గ్యాదర్ అవ్వలేదు. మీరు మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆ తర్వాత ఇక్కడికి వస్తే రాగానే వైస్ ఛాన్సలర్ గారి పరిచయం అయింది. అంటే నేను విజయాలు సాధించానని ఏది నా విజయంగా భావిస్తానంటే గొప్ప గొప్ప వాళ్ళతో కలుస్తాను చూడు, అది కూడా నా విజయంగానే భావిస్తాను. ఈరోజు జేఎన్టీయూ వీసీ గారి పక్కన కూర్చొని
వారితో పాటు టిఫిన్ తిన్నానంటే ఒకప్పుడు అంత అన్నం కోసం చాచిన చేతులతో ఇప్పుడు వారి పక్కన కూర్చొని టిఫిన్ తిన్నానంటే అది మహా గొప్ప విజయంగా నేను భావించాను. నాకు చాలా సంతోషమైంది. వారి వెహికల్లో నన్ను తీసుకెళ్తే ఏదో సాధించినేసినానన్న ఫీలింగ్ కలిగింది నాకు. అంటే వీసీ అంటే సామాన్యమైన విషయం కాదండి. పెద్ద పెద్ద రెగ్యులర్లీ ఆడ లైన్లో నిలబడుకోవాలి వారి అపాయింట్మెంట్ కావాలంటే. ప్రొఫెసర్స్, ఎంతో సీనియర్ ప్రొఫెసర్స్, అటువంటిది వారితో కలిసి సింపుల్గా వెహికల్లో కూర్చొని తీసుకెళ్ళిపోయారు. కూర్చోండినని ఇన్వైట్ చేశారు సారు. ఆ అదృష్టం, అది విద్య ఒకటే నాకు ఆ భాగ్యాన్ని కల్పించింది. నేను చిన్నప్పుడు చెప్పారు భిక్షాటన చేసుకుంటున్నానని. అలా చేసుకుంటున్న క్రమంలో ఒక షర్టు ఇక్కడ దాకా ఉంటుంది. డ్రాయర్ ఉందో లేదో తెలియదు. డ్రాయర్ లేదు, నేను అలా చెప్పుకూడదు కాబట్టి అటువంటి షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉండేవాడిని. ఆ గ్రామాల్లో అంతా తెలుసు, కూలి పని చేసుకుంటూ, కూలి పని కూడా చేసుకుంటాం. చదువుకోవాలనిపించి మా అమ్మగారు ఏం చేశారంటే, స్కూల్కి వెళ్తావని అంటే వెళ్తానన్నా. అప్పుడు స్కూల్కి వెళ్తే ఇక్కడ అన్నం బెటర్ పో అని పంపించేశారు. వాళ్ళు అనుకున్నారు అక్కడికి భోజనం కోసం వచ్చాను. పిల్లలే తరిమేశారు. టీచర్కి తెలియదు. టీచర్ తెలిస్తే అలా అనేవాడు కాదు. మా అమ్మగారు గమనించారు. వాళ్ళు తెలియదులే, రేపు నేను తీసుకెళ్తాలేనని చెప్పి ఓ పగిలిన పలక పక్కింట్లో అడిగి తీసుకొని ఆ పలకలో ఆన్ రాపిచ్చి ఆ పలక చేతికి ఇచ్చి మళ్ళీ స్కూల్ ముందర ఇలా పట్టుకొని నిలబడు అని చెప్పినానని మా అమ్మగారు తీసిపోయి నిలబెట్టారు. అప్పుడు టీచర్ వచ్చారు. ఏంటి స్కూల్లో చేరుతావా నన్ను? అవునను. ఎందుకంటే ఆ టీచర్ ఇంటికి కూడా ఎన్నోసార్లు వెళ్ళాను అన్నం అడుక్కోవడానికి. ఆయనే ఎన్నోసార్లు అన్నం పెట్టారు, చేర్పించారు. రా చేర్చు, చదువుకుంటానంటే మంచిదేగా అని తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టాడు. అప్పుడు తెలిసింది, ఆయనకి తెలుసు లోపల నుంచి అరుస్తుంటే ఆ పిల్లలు బయటకు వచ్చి చూశాడంట మమ్మల్ని తరిమేసేది. నిన్నొచ్చింది మీరే కదా అన్నట్టు. అవునంటే, అరే నాకు తెలీదు, పొరపాటు జరిగింది, నాకు తెలీదు, పొరపాటు జరిగింది. టీచర్ అంటే అలా ఉంటాడండి. తల్లిదండ్రుల తర్వాత కులమతాలకు భేదం లేకుండా, ఏ క్యాస్ట్ ఫీలింగ్ చూపెట్టకుండా, ఏ మతం అనేది చూపెట్టకుండా, తల్లిదండ్రుల తర్వాత ఎవరికైనా వీళ్ళు బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే ఒక టీచర్ మాత్రమే అలా కోరుకుంటారండి. ఇంకెవ్వరూ కోరుకోరు. ఒక గురువు మాత్రమే అలా కోరుకుంటారు. తల్లిదండ్రులు నేను బాగుండాలని కోరుకుంటారు. తల్లిదండ్రుల తర్వాత ఇంకా ఏ తేడా లేకుండా మనం బాగుండాలని కోరుకునేది గురువు మాత్రమే. ఆనాడు ఆ గురువు నన్ను ఆ పక్కన కూర్చోబెట్టి పాఠం చెప్పకపోతే ఈనాడు ఈ స్థితి లేదు. ఆయన పేరు రమణాచారి గారు. ఆయన పేరు మొట్టమొదటిగా నన్ను స్కూల్లో చేర్పించిన ఆయన. తర్వాత ఇందాక చూపెట్టబోతే, నేను చిన్నప్పుడు సారా అమ్మే ఫ్యామిలీ, సారా కూడా అమ్ముతాం మా ఫ్యామిలీ. అంటే మా గ్రామం మొత్తం సారా అమ్మే బతికేవాళ్ళు. నేను పుట్టింది ఎక్కడ అంటే ఒక సారా కాంచే కుటుంబంలో పుట్టా. ఆ సారా కాంచే కొట్టంలో ఆ చుట్టూ ఊట బాణలు అంటారు. అవి తుమ్మచెక్క బెల్లంతో ఆ ఊట బాణలు తయారు చేస్తారు. ఆ బాణలన్నీ చుట్టుపక్కల ఉండంగా ఆ మధ్యలో మా అమ్మ నన్ను కన్నది. డెలివరీ అయిన ప్లేసు అది. ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎక్కడికి చేరామన్నది ముఖ్యమనేది నా యొక్క జన్మస్థలం, ఇప్పుడు నేనున్న స్థలం, అవే నిదర్శనాలు. ఎక్కడ జన్మించామో, ఎక్కడికి ప్రయాణం చేసామో, ఎక్కడెక్కడి నుంచి తిరిగి వస్తున్నామో, ఎందరెందరినో కలుస్తున్నామో, ఇవన్నీ కూడా ఎంతో గొప్ప గొప్ప అనుభవాలు.
ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను, చదువుకుంటే ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ విద్యార్థులందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ బాగా గమనించండి. నేను పనిచేసుకునే రోజుల్లో 1 వీక్ ఒకసారి డబ్బులు ఇస్తారు. 7 రోజులు పని చేయాలి. 7వ రోజు ఆయన గ్రామ పెద్ద వారి ఆ రైస్ మిల్ ఉంది, ఆ రైస్ మిల్లోకి పిలిచి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఎలా తీసుకోవాలో తెలుసా? మోకాళ్ళ మీద కూర్చొని ఓ కండువా టవల్ ఇట్లా భుజాన వేసుకొని జోలి పట్టాలి. ఇట్లా జోలి పడితే డబ్బులు అందులో వేస్తాడు. 7 రోజులకు గాను నాకు ఇచ్చే డబ్బులు ఎంత అంటే 14 రూపీస్ అండి. 2 రూపీస్ ఫర్ డే ఛార్జ్. 15 రూపాయలు, రూపాయి 20 పైసా, 5 పైసా, 10 పైసా అవి ఉండేటివన్నీ. ఇవన్నీ లెక్కబెట్టి ఇట్లా జోలీలో వేస్తే ఆయనకు ఆ జోలితోనే నమస్కారం పెట్టి లేచి అలా వెనక్కి, ఆయనకి వీపు చూపెట్టకూడదు, అలా వెనక్కి వచ్చేయాలి. అలా బ్రతుకుతూ అదే గ్రామంలో చదువుకొని పైకి వచ్చిన తర్వాత, నేను ఎస్ఐ అయిన తర్వాత ఆ గ్రామంలో సీఎం గారు మీటింగ్ పెట్టారు. ఆయనకి సెక్యూరిటీ ఆఫీసర్గా నన్ను పంపించారు. సీఎం గారికి సెక్యూరిటీ ఆఫీసర్ అంటే లోకల్గా ఒక టీం సెలెక్ట్ చేస్తారు. ఇంటెలిజెన్స్ టీం వేరే, లోకల్ టీం ఒకటి ఉంటుంది. ఆ టీంలో నన్ను మెంబర్ని చేసి పంపించారు మా గ్రామానికి. అక్కడ మీటింగ్ జరుగుతున్నది ఎవరు అంటే, నాకు జోలీలో డబ్బులు వేశారే ఆయనే ఆ మీటింగ్ ఆర్గనైజర్. సీఎం గారిని అక్కడికి పిలిపించారు. పబ్లిక్ ఎక్కువయ్యి ఈయన బయటికి దోసేశారు. మీటింగ్ జరుపుతున్న ఆయన బయటికి దోసేశారు. ఈయన బయట ఉన్నాడు, మేమంతా లోపల ఉన్నాం. ఈయనెక్కరా అని సీఎం గారు అడుగుతుంటే, నాకు తెలుసు కదా లోకల్, చూస్తే అటు బయట ఉన్నారు పోలీసులు, ఆయన లోపలికి రానివట్లే. ఆయన ఇట్లా తీసుకురండి అని చెబుతుంటే ఆయన ఎవరు అంటే ఇంకా 10 మంది వస్తున్నారు. నేనే దిగి వెళ్ళా కిందికి వెళ్ళి ఆయన పంపండి అని చెప్పినని, పలానా అని, అంటే నేను పేరు ఇప్పుడు ఉచ్చరించడం కరెక్ట్ కాదనని పలానా అని చెప్పి ఆయన భుజం మీద చేయి వేసుకొని ఆయన మీద ఎవరు పడకుండా ఆయన భుజం మీద చేసుకొని అట్లా నెట్టుకుంటా ఈయన ఇటు తోసుకుంటా ముందుకు తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి అన్టచబిలిటీ. మేము జోలి పట్టుకున్న డబ్బులు తీసుకున్న చేత్తో ఆయన భుజం మీద చేయి పెట్టి తోసుకుంటూ తీసుకొస్తుంటే నాకు ఆ జోలి కనపడుతుంది, ఆయన భుజం మీద చెయ్యి వేసి తోచుకొచ్చింది కనపడుతుంది. విద్య ఇన్ని మార్పులు చేస్తుందా, విద్య ఇంత స్థాయికి తీసుకొస్తుందా అని ఆ మీటింగ్ అయినాక నాకు అప్పుడు ఆ క్షణంలో అనిపించలేదు. కానీ ఇంటికి వెళ్ళినాక నాకు అవన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు ఇలా జోలు పట్టుకుని చేత్తోనే ఆయన భుజం మీద పెట్టి తోసుకొచ్చానా, విద్య ఎంత పవర్ ఇచ్చిందండి మనకు అని మనసులో అనుకుండేవాడిని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యకు ఆ శక్తి ఉంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ దాసోహం అని అంటారు కదా. విద్య నీ ఆయుధమైతే విజయం నీ దాసోహం అని నేను అంటానండి. విద్యని నువ్వు ఆయుధముగా ప్రయోగించాలంతే. ఆ విద్య ఎలా ఉండాలంటే క్రమశిక్షణ కలిగిందై ఉండాలి. మీరు చదువుకునేటప్పుడు క్రమశిక్షణ కనుక పాటించకపోతే ఇవి ఏవి రావండి. క్రమశిక్షణ ఉంటే కలెక్టరు మీరే, ఐపీఎస్ ఆఫీసరు మీరే, పెద్ద పెద్ద ఆఫీసర్లు మీరే. క్రమశిక్ష లేని విద్య వృధా అండి, చదవలేరు. ఒక చోట ఎక్కడో చోట రాలిపోతారు. ఆ క్రమశిక్షణకి ఇది నేను పేరెంట్స్కి కూడా చెప్తున్నానండి. ఆ క్రమశిక్షణకి సంస్కారం జోడించాలి. ఆ క్రమశిక్షణకి సంస్కారం జోడిస్తే మీరు సంస్కరణలు చేస్తారు, ఎన్నో సంస్కరణలు. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఎఫీ పనిలాగా మీరు కూడా ఎన్నో సంస్కరణలు చేస్తారు. ఈ సమాజం మీకు సెల్యూట్ చేస్తుంది. విద్యకు క్రమశిక్షణ, సంస్కారం మీరు జోడిస్తే. ఈ రెండూ లేకపోతే మీరు ఎంత చదువుకున్నా వృధా కిందే లెక్క. ఆ సంస్కారం ఉంది కాబట్టే ఇప్పుడు ఎఫీ పని మెంబర్లు అందరూ ఎడ్యుకేషన్
ఎఫ్ఈ పని మెంబర్స్ అంతా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు ఆ సహాయం చేస్తున్నారు. నాకు కనుక ఆ సహాయం అప్పుడు చేసింటే నా ఫుడ్ నేనే తెచ్చుకోవాలి, నా బట్టలు నేనే తెచ్చుకోవాలి. నాకు 14 రూపాయలు డబ్బులు ఇచ్చినా, 10 రూపాయలు డబ్బులు ఇచ్చినా కూలి పనికి ప్రతి పైసాతో సహా మా అమ్మ దగ్గర ఇచ్చేయాలి అంతే. దాని నుంచి నేను స్వేచ్ఛగా తీసుకోవడానికి కూడా లేదు 2 రూపాయలు. ఎంత కూలియో తెలుసు మా అమ్మగారికి, వారానికి ఎంత వస్తుందో తెలుసు. ఆ మొత్తం డబ్బులు ఎత్తవి అమ్మ చేతిలో పెట్టాలి. అది అమ్మకున్న స్థానం, అది బిడ్డకున్న స్థానం. అది ఈనాడు అమ్మకి ఏ స్థానం ఉందో నాకు తెలుసు. చిన్న ఇడ్లీ తినిపించాలంటే అమ్మ యుద్ధం చేయాలి పిల్లలకి. ఉప్మా తినిపించాలంటే అంతే. ఇంకా ఉప్మా అసలు ఇష్టం ఉండదు ఈ కాలం పిల్లలకి. యుద్ధమే. దాంట్లో ఉప్పు లేదనని, కారం లేదనని ఈ పిల్లలు తప్పులు పట్టేది. మరి నాలాగా చదవాలంటే చదువుతారా ఈ పిల్లలు? కానీ చదువుతారు. ఈ పిల్లలు చాలా మంచి వాళ్ళు. మనం వాళ్ళను అలా పోషిస్తున్నాం కాబట్టి వాళ్ళు అలా తయారు. మనం వాళ్ళకు మంచి నేర్పించి, వాళ్ళకు మనం కష్టపడేది నేర్పిస్తే వాళ్ళు కూడా బాగా వస్తారు, బాగా చదువుకుంటారు. ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ఈ క్రమశిక్షణ సంస్కారంతో పాటు రెస్పెక్ట్ నేర్పాలండి. పెద్దలంటే గౌరవం నేర్పాలి, గురువు అంటే భయం నేర్పాలి. ఈ 3 1 by 1 అండి, సీక్వెన్స్ ఇది. క్రమశిక్షణ ఉండాలి, సంస్కారం ఉండాలి, నాకు జీవితంలో ఒక బలహీనత ఉందండి. బలహీనత ఏంటంటే మైకి చేతికి వస్తే టైం మర్చిపోవడమే. ఆ బలహీనతను అధిగమించాలంటే చాలా కష్టం నాకు. నన్ను నేనే మర్చిపోతాను. ఏదో చెప్పాలని తపన, ఓ మంచి మెసేజ్ ఇవ్వాలని తపన. మన సోదరుడు అప్పుడే టైం గురించి నాకు స్లిప్ పెట్టాడు. ఎక్కడండి ఆయన? బాబు ఒకసారి వస్తారా ఇటు? సార్ నమస్కారం. నాకు ట్రాఫిక్లో కానీ ఎక్కడన్నా తగులుతాడేమో గుర్తుపెట్టుకుందామని. థ్యాంక్ యూ సార్. త్వరగా ముగిస్తాను. నాకు మాత్రం కొంచెం అవకాశం ఏంటి, మళ్ళీ నాకు ఈ వేదిక దొరకదు. పేరెంట్స్ వచ్చారు. అయితే తల్లిదండ్రి తర్వాత గురువే దైవం అంటారు కదా. ఈ గురువు ఎట్లా ఇంకా ఎక్కువ దైవంగా మరి తల్లిదండ్రులు కూడా కలిసిపోతారండి టీచర్లో. ఈ ముగ్గురి పాత్ర ఉంటుంది టీచర్ బాడీలో. టీచర్ శరీరం ఈ ముగ్గురి కలయిక అండి. ప్రేమ ఉంటుంది, అందరి శ్రేయస్సు ఉంటుంది, కఠోరమైన శ్రమ ఉంటుంది, శిక్ష ఉంటుంది. సర్వం అన్నీ ఉన్నది ఎవరు అంటే గురువు ఒక్కడే. దేవుడు కూడా వచ్చి ఆ గురువులోనే క్షేత్రమై ఉంటారండి. అంత శక్తి కలిగిన గురువు. మీరు విద్యార్థులారా ఇక్కడ ఎవరైతే ఉన్నారో గురువులతో అబద్ధం ఆడకండి. గురువులతో చాలా గౌరవంగా ఉండాలి. ఈ క్రమశిక్షణ సంస్కారం, పెద్దలను గౌరవించడం అది జోడించారంటే మిమ్మల్ని మించిన శక్తివంతులు ఇంకెవరు లేరు. ఈ సమాజం మొత్తం మిమ్మల్ని గౌరవించడం మొదలవుతుంది. ఎందుకంటే ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. మీరు గౌరవించారంటే ఈ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఇదే రీజన్ అంతే. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. దానికి తోడు విద్య ఎలా ఉండాలంటే ఏ డబ్బుతో మీరు చదువుతున్నారు, ధర్మం అండి. మీరు చదువుతున్న డబ్బు కష్టపడి సంపాదించిందా, వేరే మార్గాల్లో సంపాదించిందా? విద్య అనేది లోకాన్ని పోషించే ఒక అక్షయ పాత్ర అండి అది. అటువంటి విద్యని ఏ డబ్బుతో చదివిస్తున్నారు? గవర్నమెంట్ ఇచ్చే కొన్ని దీంతో అది సహాయం, చిన్న సహాయం. దాంతో సరిపోదు విద్యకి. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు, ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లల్ని ఏదో ఎక్కడెక్కడో చదివిస్తూ ఉంటారు. కానీ ఏ డబ్బుతో చదివిస్తున్నారనేది చాలా ముఖ్యమండి. ధర్మబద్ధమైన చదువుతో చదివిస్తే
ఆ విద్య ఎక్కడికి వెళ్తుందంటే దైవమే వాళ్ళకు తోడుగా నిలబడి విద్యను నేర్పుతుందండి. అధర్మంగా సంపాదించిన డబ్బులతో ఫీజు కట్టినా, వాళ్ళతో ఆ సీట్లు సంపాదించిన వాళ్ళని అలా పెంచితే వాళ్ళు పెద్ద అయినాక ఈ సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వ్యక్తులుగా తయారవుతారు. మూలం ఏంటంటే మీరు కట్టే ఫీజు ధర్మబద్ధమై ఉండాలి. పేదలకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పేదలు కాబట్టి మీరు సంపాదించిన ప్రతి కష్టంతోనూ మీరు సంపాదిస్తూ ఉంటారు. నాకు ఆ విషయం తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు ఎంతో శ్రమతో వచ్చి ఇక్కడికి వచ్చారు. మీరు పిల్లలు తీసుకొచ్చి మీరు ఇక్కడికి తీసుకొచ్చారే పేరెంట్స్, ఎంత ఇష్టం ఉంటే మీరు ఇక్కడికి వచ్చింటారు. మీరు కూడా ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చింటారు. ఇంత శ్రమపడి ఇక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్కి చేతులెత్తి మొక్కుతున్నానండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతో శ్రమపడి ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ 4 వాళ్ళల్లో ఉన్నాయా లేదని పరిశీలించండి. క్రమశిక్షణ ఉండాలి, సంస్కారం ఉండాలి, పెద్దలంటే గౌరవం ఉండాలి, లోకహితం అనే ఆలోచన. నేను ఎందుకు చదువుతున్నాను అంటే నీకోసం నువ్వు చదవకూడదండి, ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి మీరు చదవాలండి. అటువంటి ఆలోచనతో మీరు చదివితే ఆ దైవం మీకు ఎనలేని శక్తి ఇస్తుంది. తల్లిదండ్రుల శక్తి, గురువు శక్తి కలిసి దానికి తోడు దైవం కూడా మీకు తోడవుతే మిమ్మల్ని ఇంకా తిరిగే లేదు. చివరిగా ఒక 2 నిమిషాలు తీసుకొని ముగించేస్తాను. నేను పిల్లలకి ఈ మెసేజ్ ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక గురువు దగ్గర ఒక 6 మంది టీచర్లు, ఈ శిష్యులు 6 మంది శిష్యులు పాఠాలు నేర్చుకుంటున్నారు. గురుకుల పాఠశాల అది. పాఠాలు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ గురుకుల పాఠశాల యొక్క బాధ్యత ఎవరికి అప్పచెప్పాలి ఈ 6 మందిలోనని గురువు ఏం చేశాడంటే వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టాడు. నెంబర్ 1 టీచర్కి తర్వాత ఆ బాధ్యత, ఈ పీఠం యొక్క బాధ్యత, ఈ గురుకులం యొక్క బాధ్యత అప్పచెప్పడానికి ఒక 6 మందికి టెస్ట్ పెట్టాడు. టెస్ట్ పెడితే ఏం టెస్ట్ అంటే 6 మందికి 6 అరటిపండ్లు ఇచ్చాడు. ఇచ్చి తిని రమ్మని చెప్పాడు. ఎవ్వరికీ తెలియకుండా, ఎవరూ చూడకుండా తినేసి రమ్మని చెప్పాడు. ఇది టెస్ట్. అరటిపండు ఎవరికి కనపడకుండా తినేసి రావడం ఇది ఒక టెస్ట్ అయినానని పిల్లలందరూ కొంచెం అదోలా ఫీల్ అయ్యారు. సరే, ఒక్కొక్కరు ఏం చేశారంటే కిటికీలన్నీ బంధించి ఒక రూమ్లోకి వెళ్ళి గుడ్డ కట్టేసి ఇంకెవరూ లేరనుకొని తినేసి వచ్చిన వాళ్ళు, చెట్ల పొదలలోకి వెళ్ళి దాక్కొని తినేసి వచ్చిన వాళ్ళు, ఇంకా ఒక విద్యార్థి ఏం చేశాడంటే నీళ్ళ బావిలోకి దూకి లోపల నీళ్ళల్లో దూకి నీళ్ళల్లో తిని వచ్చాడంట. చెట్టు పైకి ఎక్కి తిని వచ్చిన వాళ్ళు, అందులో రకరకాలుగా వెళ్ళి తినేసి వచ్చారు. ఎవరూ చూడకుండా తినేసి రమ్మనేది టెస్ట్. ఒక అతను మాత్రం తినకుండా అరటిపండు వెనక్కి ఎత్తుకొని వచ్చేసి, ఈ 5 మంది ఉన్నారే వీడికి అరటిపండు తినం కూడా చేత కాదు, వీడికి పదవి ఇస్తే ఈ పీఠం అప్పచెపితే ఎట్లానని భావించారు. అడిగాడు టీచర్ అందరినీ ఎలా తినొచ్చారని. నేను రూమ్లో ఇలా చేశాను, నేను నీళ్ళలోకి దూకాను, నేను చెట్టు ఎక్కాను, నేను పొదల చాట్లో దాక్కుని తిన్నాను రకరకాలుగా. నువ్వేం తినలేదని అంటే వాడికి తినడం చేత కాదులేదు సార్, వాడు ఎప్పుడూ అమాయకుడే కదా అని కామెంట్ చేశారు వీళ్ళు. ఎందుకు నువ్వు తినలేదు అని అడిగితే గురువుగారు పరమాణు రూపంలో భగవంతుడు ఉన్నాడు కదా, ఎక్కడ చూసినా పరమాణు రూపంలో భగవంతుడు ఉన్నాడు, ఇందుగలడంది లేడని ఎందెందు వెతికినా సందేహం వలదనని పరమాత్మ గురించి చెప్పే ఉన్నారు కదా, మరి ఆయన చూడకుండా నేను ఈ అరటిపండు ఎలా తినగలను, పరమాత్మ నన్ను గమనిస్తున్నాడు కదా అని అరటిపండుని వెనక్కి తెచ్చేసినాను, నన్ను ఆ భగవంతుడు చూస్తున్నాడని చెప్పాడంట. ఇందులో మెసేజ్ ఏముందండి విద్యార్థులారా? మీరు అనుకోవచ్చు నన్ను మా ఫాదర్ చూడలేదనని, మీరు అనుకోవచ్చు మా టీచర్ చూడలేదనని, మీరు అనుకోవచ్చు మా గ్రామస్తులకు ఏమీ తెలియదనని. ఆశీర్వదించే పరమాత్ముడే ముఖ్యం. ఆయనే కదా మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన చూస్తున్నాడు కదా.
మీరేం చేసేది వాళ్ళకి తెలియదా? అంటే మిమ్మల్ని గమనించేవాడు ఒక్కడున్నాడు, ఆ భగవంతుడు. వారిని దృష్టిలో పెట్టుకొని మలుసుకోండినని విద్యార్థులకు నేను ఇస్తున్న ఒక చిన్న మెసేజ్ అండి. తల్లిదండ్రులు క్షమిస్తారు, గురువు మహా అంటే ఒక దెబ్బ కొడతాడు. పరమాత్ముడి దగ్గర అలా ఉండదండి. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అండు. దేనికి అదే. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. ఇంకా ఏమైనా అంటే ఎక్కడన్నా మామాను కానీ వంగతోట కాడ మామానబోకానంటే భగవంతుడి కథ అలా ఉంటుందండి. నువ్వు అబద్ధం చెప్పావు, నీకు ఇది. నువ్వు తల్లిదండ్రులను మోసం చేసావు, నీకు ఇది. నీకు విద్య చెప్పే గురువుతోనే అబద్ధం చెప్పావు, నీకు ఇది అంటే దేనికి అదే పనిష్మెంట్ వస్తూనే ఉంటుందండి భగవంతుడి దగ్గర. అది అనుభవిస్తూనే ఉంటారు విద్యార్థులు. కానీ ఆ శిక్ష ఈ రూపంలో ఈ కారణంగా వచ్చిందని తెలియక ఆ విద్యార్థులంతా పొరపాటు చేస్తూ ఉంటారు. కనుక విద్యార్థులందరూ మీరు రాసి పెట్టుకోండి, మిమ్మల్ని గమనించేవాడు ఒకడు ఉన్నాడని పరమాణు రూపంలో. ఆయనే పరమాత్ముడు. ఆయన దృష్టిలో పడకుండా మీరు ఏదైనా చేయండి.